ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో సాంకేతికత అనుసంధానంతో చెల్లింపులు, పౌరసేవల్లో ఆటోమేషన్ పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు 2 రోజుల విరామం అనంతరం ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలనలో ప్రక్రియలు, నిబంధనలను మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్పై ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలు సులభంగా ప్రజలకు చేరేలా విధానాల్లో మార్పులు చేయాలని, ఈ అంశంపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. సాంకేతికత అనుసంధానంతో చెల్లింపులు, పౌరసేవల్లో ఆటోమేషన్ పెంచాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు, అన్నా క్యాంటీన్లు, విద్యార్థి హాస్టళ్లు, విజిబుల్ పోలీసింగ్ వంటి రంగాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్ హైటెక్స్లో జరిగే బయో ఏషియా 2026 సదస్సు 2 రోజుల పాటు జరగనుంది. ఈ ప్రపంచ స్థాయి సదస్సు ప్రధానంగా బయోటెక్, అన్లీష్డ్ ఏఐ, ఆటోమేషన్, జీవశాస్త్ర రంగంలో వస్తున్న విప్లవాత్మక పరిణామాలు ఇతివృత్తంగా నిర్వహిస్తున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్ ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలపై ఈ సదస్సు చర్చించనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రఖ్యాత సంస్థలు ఏర్పాటు చేసే అంతర్జాతీయ ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ మిలాన్ 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంకాలం విశాఖపట్నానికి చేరుకుంటారు. రేపు ఉదయం రాష్ట్రపతి ప్లీట్ రివ్యూలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ప్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిన్న విశాఖపట్నం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత్ బాగ్జీ, నౌకాదళ అధికారులు స్వాగతం పలికారు. ఐఎఫ్ఆర్ 2026 ముందస్తు రిహార్సల్స్లో భాగంగా విశాఖ సాగర తీరంలో నిన్న సాయంకాలం నిర్వహించిన విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పాఠశాల స్థాయి నుంచే క్రీడా ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ శాప్ లీగ్లో భాగంగా రాష్ట్ర స్థాయి చెస్ లీగ్ ఈ నెల 21న తిరుపతిలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ వీసీ ఎండీ బి భరణి, ప్రముఖ క్రీడాకారిణులు కోనేరు హంపి, పివి సింధు లీగ్ ట్రోఫీ మస్కట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పివి సింధు మాట్లాడుతూ, రాష్ట్రంలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఈ లీగ్ ఒక ముఖ్య వేదికగా నిలుస్తుందని పేర్కొంటూ, ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండ్ ఇది ఒక మంచి స్టార్ట్ యంగ్స్టర్స్ కి ఎస్పెషలీ ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ అన్నది చాలా వస్తుంది. చిన్న ఏజ్ నుంచి ఇలాంటి శాప్ లీగ్స్ అన్నవి జరుగుతూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది. ఇక్కడే కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో, స్టేట్స్ లో కూడా చేస్తే గుర్తింపు, అట్ ద సేమ్ టైం స్పోర్ట్ ఇంపార్టెన్స్ అన్నది మనందరికీ తెలుస్తుంది. ఇలాంటి లీగ్స్ ఇంకా కంటిన్యూ అయ్యి ఇంకా ఎంతో మంది ప్లేయర్స్ మన స్టేట్ కి అలాగే మన దేశానికి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. అంతకుముందు కోనేరు హంపి మాట్లాడుతూ, ఆంధ్రాలో అనేక మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు డిఫరెంట్ ఫీల్డ్స్ లో. బట్ వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా శాప్ మరి ఎంచుకోవడం జరిగింది. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్స్ ని గుర్తించి వాళ్ళకి ఫర్దర్ గా ట్రైనింగ్ కానివ్వండి, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయ్యేదానికి శాప్ వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వబోతుంది. శాప్ తీసుకున్నటువంటి ఈ ఇనిషియేటివ్ తో మనం ముందు కాలంలో మరింత మంది ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ ని చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు 2 రోజుల విరామం అనంతరం ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్పై ఈరోజు, రేపు చర్చ జరుగుతుంది. బడ్జెట్పై జరిగే చర్చకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రేపు సమాధానమిస్తారు. ఈ వారంలో శాసనసభ పలు ప్రధాన బిల్లులను ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న సమావేశమయ్యారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారంతో పరిష్కరించాల్సిన పలు అంశాలపై చర్చించారు. సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రైల్వే లైన్లు వంటి అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేస్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు లబ్ది చేకూరుతుందని తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నతస్థాయి సంప్రదింపుల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించి అర్జీదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. సుమారు 1,500 మంది నుంచి అర్జీలు అందాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజైన నిన్న సాయంకాలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు రథోత్సవం నిర్వహించారు. అలాగే విజయవాడలో శ్రీ గంగా పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు రథోత్సవం నిర్వహించారు. రథంపై విహరిస్తూ స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తజనం తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దుర్గగుడి పాలక మండలి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ, స్వామి దగ్గర నుంచి ఉత్సవ విగ్రహాలు, బుద్ధవారి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు, పాత శివాలయం నుంచి కూడా ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చి ఈ రథం మీద పెట్టి మరి కనులు విందుగా వినాయకుడి దాకా ఆల్మోస్ట్ నిండా కూడా గుట్లబడి ఉండారు. వాళ్ళ భక్తులంతా కూడా వాళ్ళంతా దీంట్లో తరించాలి. మరి ఇది ఒక పండగ వాతావరణంలో పెద్ద పండగలాగా వంటంలో మాకు కూడా చాలా సంతోషం. తెలంగాణలో పట్టణ ప్రాంతాల సమగ్రాభివృద్ది కోసం ప్యూర్, క్యూర్, రేర్ 3 జోన్ల అభివృద్ది నమూనాతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా పనిచేస్తూ ఒకవైపు అభివృద్దిని, మరొకవైపు సంక్షేమాన్ని అమలు చేస్తోందని అన్నారు. పారదర్శక పాలన, అభివృద్ది పనులు వంటి అంశాలే మున్సిపల్ ఎన్నికల విజయానికి కారణమని తెలిపారు. వాతావరణం. హిందూ మహాసముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తెలంగాణలోనూ స్వల్ప వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు 20వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో సాంకేతికత అనుసంధానంతో చెల్లింపులు, పౌర సేవల్లో ఆటోమేషన్ పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 23వ బయో ఏషియా 2026 అంతర్జాతీయ సదస్సును ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు 2 రోజుల విరామం అనంతరం ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.